హాయ్ గైస్, పన్నీర్ దోశ ఎలా చేయాలో చూడండి. ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి దోశ పిండిని పేనం పూర్తిగా వేడి అయ్యాక ఈ విధంగా దోశని పోయాలి. దోశ పోసేటప్పుడు మాత్రం మంట సిమ్లో పెట్టాలి. పూర్తిగా వేడెక్కేంత వరకు మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆ తర్వాత దోశ పోసిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని కొద్దిగా హై చేయాలి. మనం దోశ పోసిన తర్వాత పన్నీర్ని ఇలా తురుముకోవాలండి. పన్నీర్ తురుముకుంటే చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ దోశ మీరు ఒక్కసారి తిన్నారంటే తప్పకుండా చేస్తారు. మళ్ళీ మళ్ళీ చేయాలని తినాలని అనిపించేటువంటి సూపర్ రెసిపీ పన్నీర్ దోశ. ఈ విధంగా పన్నీర్ తురిమిన తర్వాత తగినంత ఉప్పు, తర్వాత కొద్దిగా కారం, ఆ కారం కూడా వేయాలి. ఇది ఇలా ఉండగా కొద్దిగా స్వీట్ కార్న్ బాయిల్ చేశాను. ఆ తర్వాత పన్నీర్ ప్లస్ స్వీట్ కార్న్ దోశ చూడండి. బాయిల్ చేసిన స్వీట్ కార్న్ పూర్తిగా వేసిన తర్వాత ఇంకా మీకు వీలైతే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. అంటే కారం అంటే మసాలా కారం అన్నమాట. క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, కానీ స్వీట్ కార్న్ వేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత క్రిస్పీగా దోశ రెడీ అయిపోతుంది. చూడండి, కారం అని మళ్ళీ చెప్పాను అనుకుంటున్నారా? కారం అంటే మసాలా కారం ఉంటుందిగా, ఈ కారం బదులుగా మసాలా కారం వేసుకోవచ్చు. ఓకేనా అండి? ఈ విధంగా చేసుకొని పిల్లలకు ఇస్తే వదిలిపెట్టకుండా తింటారు. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. మీకు ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతారు. దీనికి మట్టుకు నెయ్యి వాడారనుకోండి చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ ఏ విధంగా అయినా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.